డిఎస్సి అంశం మరొకసారి లైవ్లోకి వస్తున్న సందర్భం రాష్ట్రమంతా కూడా గత వారం 10 రోజులుగా డిఎస్సి అవకతవకలు అక్రమాలపై జన్జీ నిలదీస్తున్నటువంటి సమయంలో ఈ డిఎస్సిపై చట్టసభల్లో చంద్రబాబు సర్కార్ని కడిగి పారేస్తారేమనే భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ సిట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవాస్తవాలను అభూత కల్పనలను తీసుకొచ్చి దానికి సిట్ అనే పేరుతోటి ఆ రిపోర్ట్ ఒకటి బయటకు తీసి మంత్రులతోటి ఆ రిపోర్ట్ చర్చించి దాని మీద నానా యాగి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి తద్వారా ఈ డిఎస్సి అంశాన్ని పక్కదోవ పట్టించాలని మరి ఆయన ఆలోచన చేశారేమో మరి ఆదేశాలు ఇచ్చారేమో తెలియదు. కానీ దానికి అనుగుణంగా రాజు తానా అంటే మరి పచ్చపత్రికలు తందానా అన్నట్టు పచ్చపత్రికలు ఇదే అదనుగా మళ్ళా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ నిర్వహణ ఏదైతే ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు అయిపోయింది. 163 మంది ఉన్నతాధికారులు నియామకాలు జరిగిపోయినాయి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారిని ఆత్మరక్షణలో పడేసి వారి యొక్క భవిష్యత్తును అగమ్యగోచరంగా చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టూ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకు నిదర్శనం గత 4 రోజులుగా మరి ఈ యొక్క కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆదేశాలకు అనుగుణంగా మరి పేపర్లలో గ్రూప్ 1 నియామకాల మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 నియామకాల్లో అరాచకాలు, గ్రూప్ 1లో వైసీపీ అడ్డంగా బుక్ అయింది, హాయ్లాండ్లో మూల్యాంకన డ్రామా, గ్రూప్ 1 నియామకాల్లో ఇష్టానుసారంగా ఇష్టారాజ్యం, ఈ విధంగా ఈ పచ్చపత్రికలు పోటీపడి ఒకరి తర్వాత ఒకరు పోటీపడి ఈ పిచ్చి రాతలు ముఖ్యంగా అవాస్తవాల్ని సిట్ అని వారు ఇప్పటికే ఈ సిట్టు ఎంత అబాస్పాలైందో ఈ రాష్ట్రంలో మనం చూసాం. ప్రతి దాని మీద ఒక సిట్ వేస్తూ వచ్చారు. ఈ యొక్క చంద్రబాబు సర్కారు కల్తీ లడ్డు మీద ఒక సిట్టు, కల్తీ మద్యం మీద ఒక సిట్టు, మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 1 నియామకాల మీద ఒక సిట్టు, ఈ సిట్ అన్నీ స్టాండ్ అయిపోయినాయి. ఈ సిట్టు ద్వారా వారు తేల్చింది ఏమి లేదు. కొండెంతవి ఎలక తోకను కూడా పట్టుకోలేకపోయారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత పకడ్బందీగా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికైనటువంటి 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతనాకుతలం చేయడం చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పి కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాతను చూస్తూ ఉంటే. ఎందుకంటే ఆయన డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయి, అవి మేము వైసీపీ అవాస్తవాలు చెప్పిందని దానికి ప్యారలల్గా ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, డిఎస్సిలో లాగా ఎక్కడా కూడా పారదర్శకత లోపించలేదు. గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కండక్టింగ్లో డిఎస్సిలో లాగా ఎక్కడ కూడా గోప్యతలో రాజీ పడలేదు. మరి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో ఎక్కడా కూడా డిఎస్సిలో లాగా కొత్త జీవోలు సృష్టించి ప్రవేశ పరీక్షల నుంచి మినహాయింపు కలిగించే ప్రక్రియ ఎక్కడ గ్రూప్ 1 సర్వీస్లో చేయలేదు. మరి ముఖ్యంగా ఆ అవుట్సోర్సింగ్ అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో అందులో ఉంచారో వారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి దాఖలాలు గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో లేవు. పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మరి ఈ యొక్క బేరసారాలు జరిగినటువంటి ఆడియో వీడియో టేపులు ఏవి కూడా ఈ గ్రూప్ 1 ఏపీపీ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో ఎక్కడా కూడా దొరకలేదు. మరి ఎన్నిటినీ ఎలా కంపారిజన్ చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో
తన కుమారుడు లోకేష్ను కాపాడడానికి ఈ యొక్క అంశాన్ని మళ్ళీ తిరిగి తెరపైకి తీసుకొచ్చారు అనే దానికి బలమైన ఆధారాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అన్ని అంశాలు మనం చూస్తే చాలా స్పష్టంగా ఎక్కడ కానీ ఈ సిట్ ముఖ్యంగా ఈ యొక్క అంశం ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 నిర్వహణ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీని మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో ప్రధానమైనటువంటి ఆరోపణలు పరీక్ష నిర్వహణలో కాదు, లేకపోతే పేపర్ లీకేజ్ కాదు, కేవలం మెయిన్ పరీక్ష మూల్యాంకనంలో డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది, డిజిటల్ ఎవాల్యుయేషన్ బదులు మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగి ఉండాల్సింది అని చెప్పి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినటువంటి పరిణామం. దానికి కోర్టు వారు డిజిటల్ ఎవాల్యుయేషన్ పోవాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు పోవాల్సి వచ్చింది, కోవిడ్ సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కమిషన్ తీసుకున్న నిర్ణయం మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగిందని చెప్తే, డిజిటల్ ఎవాల్యుయేషన్ మీరు నోటిఫికేషన్లో చెప్పలేదు కాబట్టి ఇప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్కు పోవడానికి లేదని, కాబట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ చేయండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి దీనికి తేడా ఏంటంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది ఆన్సర్ షీట్ ఎక్కడికి పోదు. ఎవరైతే 9,000 పైచిలుకు మంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయ్యారో అందులో 8,000 మంది పైచిలుకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాశారో వాళ్ళు రాసినటువంటి 7 పేపర్లు సుమారు 49,000 ఆన్సర్ షీట్స్ ఉండొచ్చు. ఆ ఆన్సర్ షీట్స్ డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది అంటే ఆ ఆన్సర్ షీట్స్ స్కాన్ చేసి ఎవాల్యుయేటర్స్ ఎక్కడైతే ఉన్నారో వారికి పంపించి టెక్నాలజీని వాడుకుంటూ ఆ యొక్క ఎవాల్యుయేషన్ జరిగింది, అది మీరు ఆ విధంగా ఎవాల్యుయేట్ చేస్తామని చెప్పి మీరు నోటిఫికేషన్లు చెప్పలేదు కాబట్టి అది చెల్లదు, మీరు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయండి అని చెప్పి కోర్టు ఆదేశించింది. అంతకుమించి అక్కడ జరిగింది ఏమీ లేదు అక్కడ. సో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఏదైతే చర్య చేపట్టాలని చెప్పి 3 నెలల లోపల పూర్తి చేసి ఇంటర్వ్యూస్ కాల్ఫర్ చేసి వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా జరిగినటువంటి ప్రక్రియ ఈ 2 సంవత్సరాల కాలంలో 21, 22 కాలంలో అప్పుడున్నటువంటి చైర్మన్ మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి చైర్మన్ గారే విజయభాస్కర్ గారిని తీసుకొచ్చి అక్కడ నియమించడం జరిగింది. ఒక ప్రొఫెసర్ని జేఎన్టీయూలో ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఏపీపీఎస్సి అంత పెద్ద రిక్రూట్మెంట్ బాడీ వితౌట్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని చైర్మన్గా మరి ఏ విధంగా అపాయింట్ చేశారు, ఏవి ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళే చెప్పాలి దానికి. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. సరే ఆయన ఉన్నారు, అప్పుడున్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో సెక్రటరీ గారు చాలా స్పష్టంగా ఈ విధంగా కోర్టు ఆదేశాలు ఉన్నాయి, కోర్టు ఆదేశాల ప్రకారం ఈ విధంగా జరగాలి, ఈ యొక్క మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగాలి అని చెప్పి వాళ్ళు అవుట్ సైడ్ ఏజెన్సీకి ఇవ్వాలనే ఒక అంశం మీద డిఫర్ అయ్యారు. కమిటీ మెంబర్స్ కానివ్వండి, అట్లాగే ఈ సెక్రటరీ గారు కానివ్వండి, సర్వీస్ కమిషన్ డిఫర్ అయింది. డిఫర్ అయిన నేపథ్యంలో వాళ్ళు తర్వాత దీన్ని ఎవాల్యుయేషన్ జరగలేదు. అవుట్ సైడ్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఈ పిచ్చిరాతలు రాసి ఇవన్నీ కూడా దీని మీద చాలా స్పష్టంగా అరాచకం 1, అరాచకం 2, అరాచకం 3 అని చెప్పి అరాచకాలని ఏదైతే చెప్తున్నారో అలాంటి అరాచకాలు ఏమీ జరగలేదని సిట్ చాలా స్పష్టంగా శాస్త్రీయంగా ఈ యొక్క మెయిన్ ఆన్సర్ షీట్స్ ఎవరైతే ఉన్నాయో ఆన్సర్ షీట్స్ భద్రంగా ఉన్నాయి. ఈరోజు కూడా కోర్టు వారి పరిధిలో ఉన్నాయి, ఎవరైనా కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరెవరివి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళవి, కోర్టుకు పోయిన వాళ్ళవి, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళవి అందరి ఆన్సర్ షీట్స్ కోర్టు పరిధిలో కోర్టు రిజిస్ట్రార్ దగ్గర భద్రపరిచినాయి, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఈ సమస్య ఏంటి? వారి యొక్క సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క విద్యార్హతల లేకపోతే వాళ్ళ యొక్క ప్రతిభన అంటే నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఎవరైతే ఎంపికైనారో ఎంపికైన వాళ్ళలో 163 మందిలో ఇంటర్వ్యూలు హాజరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 325 మందిలో ఐఐటి నుంచి 19 మంది, ఐఐఎంల నుంచి 7 మంది, ఎన్ఐటీల నుంచి 17 మంది, బిట్స్ పిలాని నుంచి 2, ట్రిపుల్ ఐటీ నుంచి 13 మంది, ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారు 177 మంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో చాలామంది సివిల్ సర్వీసెస్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్. ఐఏఎస్ వేరే రాష్ట్రంలో క్యాడర్ వస్తే అక్కడ పనిచేయడం కష్టం అవుతుందని చెప్పి గ్రూప్ 1 సర్వీస్కు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు.
ఐఆర్ఎస్ సెలెక్ట్ అయిన ఉన్నారు, ఐపీఎస్ సెలెక్ట్ అయిన ఉన్నారు. మరి ఇంత వాళ్ళ ప్రతిభ మీద అనుమానం లేదు, విద్యార్హతల మీద అనుమానం లేదు, పరీక్ష నిర్వహించినటువంటి విధానం మీద అనుమానం లేదు. మరి కోర్టు పరిధిలో అంత షీట్స్ ఉన్నాయి. మరి ఏ విధంగా ఈరోజు ఈ పేపర్లో పేపర్లు ఈరోజు అడ్డంగా దొరికిపోయినటువంటి వైసీపీ వైకాపా హయాంలో అడ్డగోలుగా మాన్యువల్ మూల్యాంకనం? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో కానివ్వండి, ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. ఒకసారి గమనించాలి, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గతంలో ఓన్లీ ఒకటే బోర్డు ఉండేది. ఇప్పుడు ఆ ఒకటో బోర్డు కాకుండా ఆ 22లో నిర్వహించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్, మీరే ఇచ్చిన నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్లో ఆ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో 3 బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఒకే ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాళ్ళు, ప్రతి బోర్డులో 3 ఐఏఎస్ ఆఫీసర్లు, సుమారు 24 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 6 యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్స్, వీళ్ళందరినీ కూడా బోర్డులో పెట్టి ఇంటర్వ్యూస్ నిర్వహించిన ఒక సంస్కరణలో భాగం. అంతేకాదు ఫేషియల్ రికగ్నిషన్, ఎందుకంటే డూప్లికేట్ క్యాండిడేట్స్ వచ్చి పరీక్ష రాయకుండా ఫేషియల్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్, అట్లాగే ఎగ్జామినేషన్ హాల్లో సీసీ కెమెరాలు, ఇవన్నీ ఎవరు ప్రారంభించారు? వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవన్నీ ఈ సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి. దీని పర్యవసానమే తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇదే మెథడాలజీని ఫాలో అవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇవన్నీ కూడా నేటికి కూడా సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ వాళ్ళు, ఇతర సర్వీస్ కమిషన్లు కూడా ఇవే ఫాలో అవుతున్నారనడానికి మరి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరేదో చెప్తా ఉన్నారు, ఈ హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో డ్రామా జరిగింది. హాయ్లాండ్లో చాలా స్పష్టంగా ఒక అడిషనల్ అఫిడవిట్ మీరు వేసి మన సర్వీస్ కమిషన్ మెంబర్స్ సంతకంతో సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడు మొదటి సిట్లో ఏమి కనపడలేదు, ఏమి లేదు, అంత బాగా సమయంగా జరిగింది. ఈ మాన్యువల్ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ కూడా మూల్యాంకనం కరెక్ట్గా జరిగిందని చెప్పిన తర్వాత కూడా అడిషనల్ అఫిడవిట్ ఏపీపీఎస్సీ వాళ్ళు వేస్తూ సర్వీస్ కమిషన్ మెంబర్స్ 5 మంది, జీవి సుధాకర్ రెడ్డి మెంబర్ 1, షేక్ సలాం బాబు మెంబర్ 2, ఏవి రమణారెడ్డి మెంబర్ 3, పి సుధీర్ మెంబర్ 4, ఎన్ సోనీవుడ్ మెంబర్ 5, 5 మంది సర్వీస్ కమిషన్ మెంబర్ సభ్యులు అఫిడవిట్ వేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చాలా స్పష్టంగా ఏం చెప్పారు? on 24/2/2022, after assumption of D. Gautam Sawang as chairman, on the same day, in a review meeting held under the aegis of the new chairman, the secretary P. Sitaramanjanelu placed on record before the commission that manual evaluation at Highland had not materialized owing to lack of consensus from the members on the point of third party involvement in manual evaluation. థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్, థర్డ్ పార్టీ ద్వారా మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడంలో భేదాభిప్రాయాలు రావడం వల్ల హాయ్లాండ్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగలేదు అని ఆన్ రికార్డ్ 1 మీటింగ్లో పెట్టారు. అది 5 మెంబర్స్, సర్వీస్ కమిషన్ మెంబర్స్ సంతకాలు పెట్టి అడిషనల్ అఫిడవిట్గా కోర్టులో మరి చెప్తారు. మరి దీనికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? అరాచకం 1, అరాచకం 2, అరాచకం 3, అరాచకం 4 అని చెప్పి రాసి ఇవన్నీ వైసీపీ అత్యంతం అక్రమాలని చెప్తా ఉంటే ఎక్కడ అక్రమాలు జరిగినాయి? చాలా స్పష్టంగా ఒక స్టెప్ ముందు పోయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. తోటమాలతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి మరి మూల్యాంకనం జరిగింది, ఇది ఈ దుర్మార్గం, ఈ వైసీపీ నాయకుల ఇళ్లలో పనిచేసేవారు
డ్రైవర్లు, తోటమాలులతోటి గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలను దిద్దించి నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ఒక ముఖ్యమంత్రిగా ఈ విధంగా పచ్చి అబద్ధాలు. ఎందుకంటే వీళ్ళు చాలా స్పష్టంగా రాశారు వాళ్ళు. మళ్ళా ఇంకో పాయింట్, ఈ అడిషనల్ అఫిడవిట్లో the APPSC members have no direct role in the process of manual evaluation. Their role is very much limited by the procedure and rules only to the degree of approving the list of evaluators that is circulated to them by the Secretary's office. Evaluators ఎవరైతే ఉన్నారో అంటే మూల్యాంకనం దిద్దే ఆ నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు మేము అప్రూవ్ చేశామన్నారు. అంటే వాళ్ళు అప్రూవ్ చేసింది ఈ డ్రైవర్లు, ఈ తోటమాలులు, ఈ వైసీపీ నాయకులు పనిచేసే ఇళ్లలో పనిచేసే వ్యక్తులా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు డిఎస్సిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పని చేయించుకున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందితోటి వాళ్ళు చేశారు కాబట్టి పేపర్ లీక్ అయింది కాబట్టి అవుట్ సోర్సింగ్లో పనిచేసే నవీన్ అనే వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చిందనే ఒక అభియోగానికి ఇంతవరకు సమాధానం లేదు. అలా కాదు కదా, ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మూల్యాంకనాలు ఎక్కడైతే ఉన్నాయో ఇవి 3 చోట్ల జరిగాయి ఇది అని చెప్పి వీళ్ళు అఫిడవిట్లో రాస్తూ ఉన్నారు. ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాంప్ వాజ్ కండక్టెడ్ అట్ APPSC, SRR అండ్ CBR కాలేజ్ రెస్పెక్టివ్లీ. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చాలా స్పష్టంగా ఎవాల్యుయేటర్స్ ఉంటారు, స్క్రూటినైజర్స్ ఉంటారు, చీఫ్ ఎగ్జామినర్స్ ఉంటారు, APPSC అఫీషియల్స్ ఉంటారు. ఎవాల్యుయేటర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు, స్క్రూటినైజర్స్ స్క్రూటినీ చేస్తారు, చీఫ్ ఎగ్జామినర్ ఏదైనా తారుమారు ఉంటే మళ్ళీ చేస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎవాల్యుయేషన్ చేశారు. ఇవి దుర్మార్గం కాదా అంటే దయచేసి ఒకసారి గమనించండి. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నిర్వహణలో, ముఖ్యంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో గతంలో కూడా అనేక పర్యాయాలు మనం చూసాం. ఈ డబుల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఎవాల్యుయేషన్ 1 జరిగిన తర్వాత ఇఫ్ చీఫ్ ఎగ్జామినర్ ఇస్ నాట్ కన్విన్స్డ్ దెన్ ఎవాల్యుయేషన్ 2కి వెళ్తుంది. ఈ ఎవాల్యుయేషన్ 2, ఎవాల్యుయేషన్ 1 మధ్యలో డిఫరెన్స్ మోర్ దాన్ 15% ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ గో టు ఎవాల్యుయేషన్ 3. ఇది పూర్తిగా పారదర్శకంగా, గోప్యంగా, కాన్ఫిడెన్షియల్గా ఎక్కడ కూడా అవకతవకలు కానివ్వండి, 3వ వ్యక్తి కానివ్వండి చొరబడడానికి అవకాశం లేదు అని చెప్పి సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవో, అక్రమాలు జరిగాయని చెప్పడానికి అని చెప్పి సిట్ చెప్పింది. దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేయడం అనేది కేవలం ఈ APPSC గ్రూప్ 1 సిట్ రిపోర్ట్ను రాజకీయ కోసం వాడుకోవడం తప్ప ఈ అసెంబ్లీ సమావేశాల్లో డిఎస్సి అంశాన్ని పక్కదో పట్టించి ఈ అంశాన్ని తీసుకొచ్చి ఏదో విధంగా లోకేష్ బాబును కాపాడుకునే ప్రయత్నం తప్ప వేరే ఏమున్నా చెప్పమని చెప్పి నేను సవాలు విసురుతా ఉన్నా. ఈ రిపోర్ట్లో ఇంకా ఏముంది చెప్పండి. ఇంతకన్నా ఈ సిట్ రిపోర్ట్లో కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి మరి మొదటి సిట్ రిపోర్ట్లో కానివ్వండి, హైకోర్టు జడ్జిమెంట్లో కానివ్వండి, ఎక్కడా కూడా దీంట్లో అవకతవకలు జరిగాయనో, హాయ్లాండ్లో మరి మాన్యువల్ మూల్యాంకనం జరిగిందనో దాన్ని మళ్ళా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. OMR షీట్లు మార్చారు, తర్వాత ప్రింటింగ్ షీట్స్ మార్చారు అని ఇవన్నీ అభూత కల్పనలు చేస్తూ పిచ్చి రాతలు రాస్తూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం గురించి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు ఇంతమంది మరి వీళ్ళు ఉంటే ఈ గ్రూప్ 1 వాళ్ళలో మీరు 120 మంది వీళ్ళని లూప్ లైన్ పోస్టింగ్స్ ఇవ్వకూడదు అది అని చెప్పినప్పుడు ఒక వ్యక్తిని మరి మీరు తీసుకొని కుప్పంలో RDOగా ఎట్లా వేసుకుంటారు చెప్పండి. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు రైట్ అంటే రైట్, తప్పంటే తప్ప. ఏదైతే ఈ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందో డిజిటల్ ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి మెయిన్ లైన్ పోస్టింగ్స్ ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకోవాలి, సబ్జెక్టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది హైకోర్టు జడ్జిమెంట్ అని చెప్పి ఇన్ని కండిషన్ పెట్టిన తర్వాత కూడా మరి ఏ విధంగా మరి వాళ్ళు
ఈ 63 మంది నాన్ ఫోకల్ పోస్టులు వేయాలని ఆదేశాలు ఇస్తే వీళ్ళలో ఒకరిని ఆర్డీఓను కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమించుకున్నారు. మరి అంటే చంద్రబాబు రైట్ అంటే రైటు, తప్పంటే తప్పు. ఈ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో పూర్తిగా పారదర్శకతగా ఈ యొక్క పరీక్ష నిర్వహణ జరిగిందని, ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్లో కానివ్వండి, బోర్డు మరి కంపోజిషన్లో కానివ్వండి, వీటి మీద చాలా స్పష్టంగా సిట్ తన నివేదికను మరి ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏదో విధంగా రాజకీయ కోణంలో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఈరోజు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంట్లో వారు ఇచ్చినటువంటి తీర్పు కానివ్వండి, అడిషనల్ అఫిడవిట్ ఏపీపీఎస్సీ వాళ్ళు అడిషనల్ అఫిడవిట్ దాంట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ కూడా ది పాయింట్ ఫింగర్స్ టువర్డ్స్ టీడీపీ గవర్నమెంట్ మ్యానిపులేషన్స్. సంస్కరణలు చేసి మీరు సహాయ సహకారం అందించకుండా అప్పుడున్నటువంటి చైర్మన్ 3 నెలల లోపల హైకోర్టు ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మరి ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేయాలని చెప్పినా కూడా దాన్ని ఆ యొక్క టార్గెట్ను అందుకునే ప్రయత్నంలో చేసినటువంటి ఈ అంశాలన్నిటి మీద మీ రాజకీయ కోణంలో స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకునే కార్యక్రమం ఈరోజు ఈ గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం, ఇష్టారాజ్యంగా ఈ యొక్క నియామకాలు జరిగాయి. దీంట్లో అన్నీ కూడా మరి అక్రమాలు జరిగాయని మీరు నింద వేయడం అనేది కేవలం బట్టగాల్చి ముఖం మీద వేయడం తప్ప వేరేదేమీ లేదు. ప్రతిసారి ఇదే చూస్తూ ఉన్నాం కదా. కల్తీలడ్డి దగ్గర నుంచి ఏదైనా కానీ ఫస్ట్ ఆరోపణలు లేయడం, గూగుల్ ప్రచారం చేయడం, పత్రికల్లో మరి పైత్యంతో వాళ్ళు రాసే కార్యక్రమాలు, మరి వాళ్ళు రాసినటువంటి పతాక శీర్షికలన్నింటిలో మరి దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసే కార్యక్రమం చేయడం. మరి సాక్షాత్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మరి ప్రెస్ మీట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రజలకు అన్ని వివరంగా చెప్తే కానీ మరి ఈ యొక్క దుర్మార్గపు మరి ఈ గోబుల్ ప్రచారాలు ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో దానికి ముగింపు కావడం లేదనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు శాసనసభల్లో మీరు ఖచ్చితంగా డిఎస్సిలో మరి జరిగినటువంటి అక్రమాలు కానివ్వండి, అవకతవకలు కానివ్వండి, చీకటి కోణాలు కానివ్వండి, బ్లాక్ ఆపరేషన్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ, ట్రాన్స్పరెన్సీ, రేషనాలిటీ, ఈ 3 అంశాల్లో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో బేషరతుగా ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. జెన్సీ వాళ్ళు ఈరోజు రాష్ట్రమంతా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు తీసుకొచ్చి 163 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ యొక్క భవిష్యత్తును అంధకారంలో నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా నిజం చెప్పాలంటే మీరు నోటిఫికేషన్ చేసినప్పుడు మీరు కండక్ట్ చేసినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జరిగినటువంటి అవకతవకలు అంతా ఇంత కావు. ఒక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనే మీరు అన్ని అవకతవకలు చేస్తే మేము ఎన్ని నోటిఫికేషన్లు వేసి ఎన్ని వేల మంది రిక్రూట్మెంట్ చేసుకున్నా కూడా ఒక్క చోటైనా కూడా ఒక రిమార్క్ అయినా సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కండక్టింగ్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా కనపడిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఎన్నో మరి ఈరోజు కమిషన్లు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము దేనికి కూడా జంకేది లేదు. మేము ఎక్కడ ఏ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏ విషయంలోనైనా కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు రండి. ఈ అంశం మీద కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో ఈ యొక్క ప్రధానమైన అంశం ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాన్యువల్ కరెక్షన్, మాన్యువల్ మూల్యాంకనం తప్ప అక్కడ ఏమీ లేదు సబ్జెక్ట్. అయినా కూడా ప్రతి విషయంలో కూడా పాయింట్ టు పాయింట్ మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిట్ వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు, అన్నిట్లో సిట్ వేస్తారు. కానీ డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవకతవకలు మాత్రం మరి విచారణకు ఆదేశించడం మాత్రం జంకుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.
రాజకీయ కోణంలో తీసుకొచ్చినటువంటి అంశమే ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తప్ప వేరేది కాదు. డిఎస్సిలో అయితే మీరు తప్పులు చేశానడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో ప్రధానంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ రాసినటువంటి లెటర్లు చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నెల్ని చూపించగలం. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు, ఇదిగో ఎవరైతే మీరు రిక్రూట్మెంట్ చేశారో ఈ క్యాండిడేట్స్ని హోల్డ్లో పెట్టండి, ఈ క్యాండిడేట్స్ని హోల్డ్లో పెట్టండి, వీళ్ళ నియామకాలు సరిగా కాదు, ఇదిగో కరెక్ట్ నియామకాలు ఇవి ఉన్నాయి, వీళ్ళని నియమించుకోండి అని చెప్పి ఇట్లాంటి లెటర్లు మాకు ఒకటి దొరికితే ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా రాస్తున్నారు దీంట్లో. ఇగో ఈ క్యాండిడేట్స్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ, వీళ్ళందరినీ హోల్డ్లో పెట్టు, వీళ్ళు ఈ నియామకాలు కరెక్ట్ కాదని. మరి అదే కదా మేము కూడా చెప్తా ఉంది. మీ ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చారు, జీవోలు విత్డ్రా చేసుకున్నారు, మీ ఇష్టానుసారంగా ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. 96 పాయింట్లు ఉన్నటువంటి క్రైటీరియా, స్పోర్ట్స్ క్రైటీరియా కేవలం స్టేట్ స్పోర్ట్స్ బాడీస్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. వాళ్ళు నేషనల్ గేమ్స్ ఆడాల్సిన పని లేదు, ఏషియన్ గేమ్స్ ఆడాల్సిన పని లేదు, ఒలింపిక్ అసలు ఆడాల్సిన పని లేదు, మరి ఈ స్టేట్ గేమ్స్ కూడా ఆడాల్సిన పని లేదు. స్టేట్ బోర్డులు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు, మేము 18 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అన్నీ కూడా ఉన్నాయి. రండి, మీరు చర్చకు సిద్ధం, మేము అన్నీ కూడా పట్టుకొని వస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నాం, డిఎస్సిలో లోకేష్ను కాపాడుకోవడం ఈ తరం కాదు. ఖచ్చితంగా ఆయన దోషి అని చెప్పి అన్ని డాక్యుమెంట్స్ కూడా, అన్ని ఆధారాలు కూడా, వారు చేసినటువంటి నోటిఫికేషన్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ దగ్గర వరకు అన్ని విషయాల్లో కూడా అన్నీ కూడా అవకతవకలే అనే విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. జెన్జీ మిమ్మల్ని వదలదని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.